లోను కట్టలేదని గేటు ఎత్తుకెళ్లారు. జనగామ జిల్లా కొడంగల్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన ప్రేమలత అనే పాడి రైతు బర్రెల కోసం తీసుకున్న లోన్ డబ్బులు పూర్తిగా చెల్లించలేదంటూ డీసీసీ బ్యాంక్ సిబ్బంది ఇలా ఇంటి గేటును తొలగించి వెంట తీసుకెళ్లారు. అంటే ఈ ఇంటి గేట్ అమ్ముకుంటే మొత్తం లోన్ అంతా మాఫీ అయిపోతుంది. ఇప్పుడు మీకు అంటే గేటుకు అన్ని మొత్తం గేట్ ఏమైనా బంగారు పూత పూసినలా లేదా గేటు బంగారంతో చేసినలా? డీసీసీ బ్యాంకు సిబ్బంది మరి ఇంత తెగించుడేంది మీరు? అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు రౌడీ ఉన్నారు, మేము కూడా రౌడీజం చేస్తాం అనుకుంటున్నారా ఏంది మీరు? కనీసం నోటీసులో నోటీసు మీరు 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 లోన్ కడతలేదని నోటీసులు ఇవ్వచ్చు కదా వాళ్ళకు. ఆయన మీరెట్లా గేట్ కూడా బిక్తారు? మీకెక్కడ అధికారం? కోర్టు ఆర్డర్స్ ఏమన్నా ఇస్తే పోలీసుల డైరెక్షన్ తీసుకొని ఆ ఇంటిని జప్తీ చేసుకుంటారా? లేకపోతే లోన్ ఎట్లా కట్టించుకుంటారు? అది చేయాలని గేట్లు కూడా వీకుడేంది? ఇది దౌర్జన్యం కాదు. తిరిగి నీ మీద కేసు పెడితే నువ్వు లోపల పడతావు డీసీపీ బ్యాంక్ కూడా. అంటే పేదల పక్షాన ఎవరు మాట్లాడేటోళ్ళు లేరని గేట్లు గుంజుకపోయినా, ఇంట్లో తలముంతలు గుంజుకపోయినా, ఇంట్లో ఇంకా స్త్రీలను గుంజుకపోయినా ఎవడ దిక్కు లేదనుకుంటానులే ఏంది? మరి ఇంతనా? ముఖ్యమంత్రి గారు చూడుర్రి, మీ నోటి చలివే మీ లెక్కనే తయారైన వాళ్ళు. రాష్ట్ర పెద్ద ఎట్లున్నాడో రాష్ట్ర పెద్ద హైడ్రాతోటి అందరి గుంజుకుంటాడు. సేమ్ డీసీసీ బ్యాంక్ వాళ్ళు కూడా గిట్లనే గేట్లు ఎత్తుకపోయే కార్యక్రమం దాకా వచ్చింది. పేదల బతుకులకే ఈ రాష్ట్రంలో భరోసా లేకున్నట్టు అయింది. దోపిడీదారులకు కట్టబెట్టడం, పేదోళ్ళకి గుంజుకొని ఇదే అయిపోయింది. డీసీసీ బ్యాంకు సిబ్బంది మీదనే కేసు పెట్టుర్రు, తిరిగి కేసు నిలబడుతుంది.